తెలంగాణలోని సహజ వనరులు, సహజ సంపద లేకపోతే ఇంకా ఏంటి మనం చెరువులు, భూములు వగైరా వగైరా ఇవన్నీ ఈ కబ్జాలు ఇదంతా కూడా ఒక యాంగిల్. అండ్ హైదరాబాద్ లాంటి విశ్వనగరం మహానగరంలోని ఆహ్, మనకేదైతే మెట్రో రైళ్ళు సంబంధించిన పిల్లర్స్‌కు హోర్డింగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, లేకుంటే మనకు రోడ్డుకు మధ్యలో అక్కడక్కడ లాలీపాప్స్ అంటాం. అంటే ప్రకటనల వ్యాపార ప్రకటనలు కమర్షియల్ ప్రకటనలకు సంబంధించిన అదొక షేప్లో ఉంటాయి లాలీపాప్స్ అనేవి. అవి కానీ ఇవేవి బీఆర్ఎస్ హయాంలో ఒక సామాజిక వర్గం వదిలిపెట్టలేదు. ఒక సామాజిక వర్గం చేతుల్లోనే ఈ మొత్తం వ్యవస్థలన్నీ కేంద్రీకృతమైపోయాయి. ఈ వ్యవస్థలన్నింటినీ ఒక సామాజిక వర్గమే చెరపట్టింది. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళు డొల్ల చేసి పారేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల్ని కూడా కొమ్మి పారేశారు. అది ఎంతో తెలియట్లేదు. ఇప్పుడు అనేక రకాల కథనాలు వస్తున్నాయి. కొంతమంది 1000 కోట్లు అంటున్నారు, కొంతమంది 2000 కోట్లు అంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న జగన్మోహన్ రావు సహా మరి కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాళ్ళను పోలీస్ కస్టడీలో కూడా తీసుకొని ప్రశ్నించారు. సో క్రికెట్ అసోసియేషన్లో పెద్ద స్కామ్ జరిగింది. మామూలు స్కామ్ కాదు ఇది. ఒక ప్రణాళికాబద్ధంగా స్కామ్ నడిపినట్లుగా సిఐడి చెప్తోంది. దీంట్లో ఏంటంటే ఒకటి ప్రధానంగా గమనించాల్సింది, రాష్ట్రాల్లోని క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నుంచి నిధులు మంజూరవుతుంటాయి ప్రతి సంవత్సరం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఒక 100 కోట్లు మంజూరు చేస్తుంటుంది ఇది బీసీసీఐ. ఎందుకు అంటే ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించడం, అట్లాగే క్రికెట్ స్టేడియంస్ ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడం, వాటిని విస్తరించడం, ఇంకా అక్కడున్న మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా అందులో భాగం. అయితే జగన్మోహన్ రావు అధ్యక్షుడైన తర్వాత జరిగింది ఏంటంటే ఆటగాళ్ల సెలక్షన్స్లో కూడా వసూళ్లను పెద్ద ఎత్తున వసూళ్లు జరిపినట్టుగా అభియోగాలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. అనర్హత వేటుపడ్డ క్లబ్బులకు నిధులు మంజూరు చేసి పారేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి, అటువంటి వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈ దీనికి సంబంధించి అంటే పర్టికులర్గా ఏది మన దీన్ని ఏమంటారు, ఏది క్రికెట్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవైతే నిర్వీర్యమైపోయి ఉంటాయో లేదంటే అనేక అవకతవకలకు పాల్పడి ఉంటాయో అటువంటి వాటికి నిధులు ఇవ్వకూడదని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను పునర్వ్యవస్థీకరించాలి, ఇక్కడున్న మొత్తం అవకతవకలను సరిదిద్దాలి అంటూ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లావ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ క్రికెట్ అసోసియేషన్స్ ఏవైతే నేను ఇంతకు చెప్పినట్టుగా పూర్తిగా దెబ్బతిన్నవి లేకుంటే అవకతవకలతో పనిచేస్తున్నవి అని ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇవ్వకండి, వాటికి నిధులు ఇవ్వడానికి వీల్లేదని బ్యాన్ పెట్టింది. బ్యాన్ పెట్టినప్పటికి కూడా వీళ్ళు చేసిన పని ఏంటంటే పెద్ద ఎత్తున ఆ అసోసియేషన్స్ కూడా నిధులు మంజూరు చేశారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో పని. జగన్మోహన్ అధ్యక్షుడు, రౌస్ అకాడమీ. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒకటి కాదు, రెండు కాదు, ఆడిట్ రిపోర్టులో మాత్రం వీళ్ళు ఈ క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు చేసినట్లుగా చూపెట్టేవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, బీసీసీఐ నుంచి ఏటా ఒక 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వస్తాయి. సో హెచ్సిఏ ఏం చేయాలి, బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించడం, పాత స్టేడియంస్కు సంబంధించిన ఏమైనా గేట్లు సరిగా లేకపోయినా అక్కడ ఇతరత్ర ఎమ్యూనిటీస్ సరిగా లేకపోయినా వాటిని సరిదిద్దడం, బాగు చేయడం, ఇంకా వీలైతే డెవలప్ చేయడం, మోడర్నైజ్ చేయడం మరి చేయాలి. ఇవేవి చేయకపోగా చాలా స్టేడియంస్ మన తెలంగాణలో వాటికి ఉన్న పాత గేట్లు కూడా
మార్చలేదు. తుప్పు పట్టిపోయిన గేట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్చలేదు. కానీ ఆడిట్ రిపోర్ట్లో మాత్రం మేము ఫలానా ఫలానా వాటికి ఇంత ఖర్చు పెట్టాము, క్రికెట్ రంగ అభివృద్ధి కోసం మేము ఈ డబ్బును ఖర్చు చేసినట్లుగా లెక్కలు రాసేసి లెక్కలు ఇచ్చేసి, అంటే డూప్ లెక్కలన్నీ ఇచ్చేసి దాదాపు 50 కోట్లు, అంటే 100లో ఇది ఇది నేను ఒక్క సెగ్మెంటే చెప్తున్నాను. అంటే బీసీసీఐ ఇచ్చే డబ్బు గురించి మాత్రం చెప్తున్నాను. ఇంకా మిగతా చాలా ఉన్నాయి దీంట్లో, మ్యాచ్ జరుగుతున్నప్పుడు వ్యవహారాలు ఇవన్నీ. సో బీసీసీఐ సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళు 100 కోట్లు కనుక ప్రతి ఏటా ఇస్తున్నప్పుడు అందులో 50 కోట్లను కైంకర్యం చేసేశారని ఇప్పుడు సిఐడి చెప్తోంది. అట్లాగే లీగ్ టీంకు ఎవరిని సెలెక్ట్ చేసినా ఖచ్చితంగా లక్షల రూపాయలు వాళ్ళు దక్షిణ చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడు లీగ్ టీంకు సెలెక్ట్ కావాలనుకోండి, వాళ్ళే మీ ప్రతిభను చూసి ఇవ్వడానికి సాధ్యం కాదు. ప్రతిభ అనేది అది న్యూసెన్స్ అండి. అది ప్రతిభ అనేది అనవసరమైన సబ్జెక్ట్. అది మనకైతే డబ్బు కావాలి. సో ఒక్కొక్క సభ్యుని దగ్గర నుంచి, ఒక్కొక్క సెలెక్టర్, ఒక్కొక్క మెంబర్ నుంచి, అంటే ఒక్కొక్క క్రీడాకారుడి నుంచి లక్షల్లో వాళ్ళ పేరెంట్స్ నుంచి వసూలు చేసినట్టుగా కూడా అక్రమాలు బయటకు వస్తున్నాయి. సో హెచ్సిఏ అక్రమాలపైన సిఐడి చేసిన విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. నేను ఇంతకు చెప్పినట్లు ఈ క్రికెట్ అసోసియేషన్స్ ఏవైతే అవకతవకలకు పాల్పడిన కారణంగా ఏవైతే ఉన్నాయో అటువంటివి మొత్తం, అంటే బీసీసీఐ అంటే నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించని క్రికెట్ క్లబ్బులు మన దగ్గర 57 ఉన్నాయి. 57 క్లబ్బులను సస్పెండ్ చేస్తూ లావు నాగేశ్వరరావు కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, ప్రకటించింది. అంటే ఈ 57 క్లబ్బులకు సంబంధించిన ప్రతినిధులు యాన్యువల్ జనరల్ మీటింగ్లో పాల్గొనడానికి లేదు. అంటే ప్రతి సంవత్సరం జరిగే జనరల్ బాడీ మీటింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. అంటే వాళ్ళ ప్రతినిధులు ఎవరు పాల్గొనడానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిన తర్వాత ఈ 57 క్లబ్బులకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఏజీఎంకు వచ్చే విధమైన ఏర్పాటు చేశారు. అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇదంతా జరిగిపోయింది. అండ్ ఇది కాక నేను ఇంతకు చెప్పినట్లు మ్యాచ్లు జరిగే సందర్భంలో టికెట్ల అమ్మకాలకు సంబంధించి కావచ్చు, ప్రకటనలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రచారంకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక వ్యవహారాలు ఏవైతే ముడిపడి ఉంటాయో, అంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉండే అనేక వ్యవహారాల్లో కూడా భారీ ఎత్తున ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పట్టి పీడించిన తిమింగలాలు మొత్తం మింగివేసినట్టుగా కనిపిస్తుంది. వందలు వేల కోట్లలో దీన్ని కొల్లగొట్టి పారేశారంటే మనం నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ రౌస్ అకాడమీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న హయాంలో ఒక సామాజిక వర్గం ఎంతగా చెలరేగిపోయిందంటే వాళ్ళు ఏది వదిలిపెట్టలేదు. అంటే క్రీడల్ని వదిలిపెట్టలేదు, వ్యాపార ప్రకటనలు వదిలిపెట్టలేదు, లేకుంటే భూములు, ఆస్తులు వగైరా వాటిని వదిలిపెట్టలేదు. ఎన్నో అభియోగాలు, ఇప్పుడు మామూలుగా అభియోగాలు రావడం లేదు. సో ఇది ఫైనల్గా అంటే సిఐడి దర్యాప్తు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఫైనల్ దశలో ఉంది. అంతిమంగా ఇది ఎన్ని వేల కోట్ల స్కామ్ అనేది తెలియ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో, అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన భాగోతం, అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం, వీటన్నిటి వెనుక ఒక మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి అయిన ఒక మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్లు, అతని సహకారం ఉన్నట్లుగా కూడా సిఐడి అనుమానిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.